ఉన్నాడు మన చంద్ర ఐటమ్. అసలు ఈ ఐటమ్ ఎలాంటి ఐటమ్ బిజినెస్ చేస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ మన నెక్స్ట్ ఐటమ్ చంద్ర అలాంగ్ ది స్టేజ్. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా చిన్నప్పుడు నన్ను టీచరు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగింది. నేను బిజినెస్ మ్యాన్ అవుతాను టీచర్ అన్నాను. అది నిజం చేయడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తే కూరగాయల రేట్ పెరిగింది. నేను కూరగాయల రేట్ స్టార్ట్ చేస్తే చికెన్ రేట్ పెరిగింది. ఇలా బిజినెస్ మీద బిజినెస్ చేయడం వల్ల నాకు వడ్డీ మీద వడ్డీ బారు వడ్డీ పెరిగింది నా ఐటమ్. దేవుడా నీకు దండం పెడతా దేవుడా, బిజినెస్ పెట్టడానికి మంచి అడ్డానిచ్చావు, షాప్ నిండా మంచి ఐటమ్లు ఇచ్చావు, కస్టమర్ని ఎక్కడిచ్చావు? అప్పుల మాత్రం బాగా ఇచ్చావు నా ఐటమ్. ఒక్క కస్టమర్ని పంపించు, లేకపోతే బిజినెస్ అనే థీమ్ వేస్ట్ అయిపోతుంది, ఐటమ్ అనే మేనేజం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్ వచ్చేస్తుంది, నా బిజినెస్ వర్కౌట్ అయింది. పొద్దునే కత్తి లాంటి ఫిగర్ తో పడి చెప్పు నా ఐటమ్ నీకేం కావాలి? ఏంటి ఐటమ్ అంటున్నావు? ఐటమ్ అనేది నా మేనేజం, నీకే ఐటమ్ కావాలని అడుగుతున్నాను. ఐటమ్ నాకు డైలీ యూజెస్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి. నువ్వు డైలీ ఏం యూజ్ చేస్తావు నాకేం తెలిసిన ఐటమ్. వాట్ యు మీన్? ఎక్స్ట్రా లాపి నన్ను ఇంప్రెస్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు. మీరు అలా మాట్లాడకండి మేడం, నేను రొమాంటిక్ అయిపోతా. వీళ్ళు బిజినెస్ టీమ్ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు కానీ ఐటమ్ బేసిక్ గా నేను మంచి రొమాంటిక్ పిల్లలు తెలుసా ఐటమ్. నువ్వు రొమాంటిక్ అవడం కాదు, నా బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ అవడానికి ఏదైనా మంచి చాక్లెట్ ఉందా? నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా చాక్లెట్ తింటున్నాడా? అవును. అయితే ఇమీడియట్ గా బాయ్ ఫ్రెండ్ ని మార్చుకుని ఐటమ్. ఎందుకు? వాడు తినాల్సింది తినడం మానేసి చాక్లెట్ తినుకుంటూ కూర్చున్నాడా ఐటమ్ కాడాడు. పనికి మా ఎదోళ్ళందరూ బిజినెస్ చేస్తే ఇలాగే ఉంటుంది ఐటమ్. పొద్దున బోని కొట్టి వెళ్ళమంటే నా మేనేజర్ నాకే కొట్టి వెళ్తుంది నా ఐటమ్. అరే తమ్మి జర గడ్డంగి కొలిక సెలూన్ షాప్ ఎక్కడ ఉన్నదిరా పోయి? పక్క గల్లీ ఉంది చూడు, ఈ గల్లీ. ఐటమ్లు అమ్మితే బిజినెస్, అదే ఐటమ్లు వాడితే సెలూన్ షాప్. నాకు దగ్గర బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, చైర్ ఉంది, కస్టమర్ కు సార్ ఇదే సార్ సెలూన్ షాప్. సెలూన్ షాపా? అవును సార్. సెలూన్ షాప్ ఏదో ఇట్లున్నది. నాదంతా కార్పొరేట్ స్టైల్ సార్. కార్పొరేట్ స్టైల్ అంతా చిత్రం చేస్తారు. ఏం రా సీల్లని ఇప్పుడు తీస్తున్నావు? సార్ నాదంతా ఫ్రెష్ ఐటమ్ సార్. నాది నా చెప్పాను కదా నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. కార్పొరేట్ స్టైల్ అంతా చిత్రం చేస్తారు. అరే మీ కార్పొరేట్ లో కనీసం కచ్చిపోయారా రాబాయ్? ఓ సార్. ఏమ్రా నాకచ్చి నాకేస్తున్నావు? నేను చెప్పాను కదా సార్ నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. ఏమ్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది. పేస్ట్ వాసన? సార్ కార్పొరేట్ సెలూన్ లో షేవింగ్ కి పేస్ట్ వాడతారు సార్. మీకు తెలియదా? మీరు కార్పొరేట్ సెలూన్ కి ఎప్పుడు వెళ్ళలేదా సార్? అదే తమ్మి నేను ఎప్పుడు కార్పొరేట్ కి వెళ్తా రాబోయ్, నువ్వు కార్పొరేట్ కాదని చెక్ చేస్తున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి మేడం, రండి. ఏంద్రాబాయ్ కాయ కట్ చేసి నా కళ్ళ మీద పెట్టినావు? మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను మేడం. నేను రష్మిని, జబర్దస్త్ యాంకర్ ని. అవును కదా, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను ఐటమ్. చెప్పండి మేడం మీకేం కావాలి? నాకు నెయిల్ పెయింట్ ఉందా? నెయిల్ పెయింట్ నా దగ్గర నెరలాక్ పెయింట్ ఉంది మేడం. మేడం ధర తక్కువ నాణ్యత ఎక్కువ. మీ నెయిల్ అయినా ఉడుతుందేమో కానీ ఈ పెయింట్ మాత్రం ఊడుతుంది మేడం. కావాలంటే మీ మీద ఏం మాట్లాడుతున్నావు? పెయింట్ గింట అనుకో. హలో అనసూయ, ఏంటి డ్రైవర్ కావాలా? ఇప్పటికిప్పుడు డ్రైవర్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు అనసూయ? డ్రైవర్ రెడీ మేడం, డ్రైవర్ రెడీ. కాసేపు మూసుకుంటావా? డ్రైవర్ గీవర్ అనుకుంటా. అనసూయ నిన్ను కాదు. ఏంటి అనసూయ డాన్స్ అని కూడా కన్ఫర్మ్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? అన్ని నేనే చూసుకోవాలా? అనసూయ డాన్సర్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు, నువ్వు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్నా ఐటమ్. అసలు నువ్వేం చేస్తున్నావురా? డ్రైవర్ అంటావు, డాన్సర్ అంటావు, ప్రపంచంలో నువ్వు చేయలేని పని అంటూ ఏదైనా ఉందా? ఉంది మేడం. ఏంటది? నేను తల్లిని కాదు. అరే తమ్మి నాకు గడ్డంగి రాబాయ్, నేను పెళ్లి పోవాలి. అనవసరంగా కమిట్ అయ్యాను. మేడం రండి మేడం. ఏం కావాలి మేడం? నా మొగుడు కావాలి. దొరుకుతాడు మేడం, 30% డిస్కౌంట్. దొరికింది. ఓ నీ మొగుడా? ఏం రా తమ్మి మొత్తం నా పిల్లం లెక్కన కొడుతున్నావు. పిల్లాన్నేరా నేను. ఏంద్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది? ఇచ్చినా కార్పొరేటర్ అంతా పేస్ట్ వేసే గీస్తారు తెలుసా నీకు? నువ్వు నా చేతిలోనే అవలగాడు అవుతా అనుకున్నా, అందరి చేతిలో అవలగాడు అవుతున్నావు.
చైనా బజార్ లో ఎవరైనా షేవింగ్ చేసుకుంటారా? నేను అదే చెప్పానక్క. అక్క నేను అదే చెప్పా. చైనా బజార్ లో సేవింగ్ చేయకూడదా? చైనా బజార్ లో మసాజ్ చేయకూడదా అన్నాడక్క. కాసేపు అయితే బాగా మసాజ్ కూడా స్టార్ట్ చేసేవాడినక్క. నాకు ఇంట్లో మసాజ్ చేయమంటే చేయవు గానీ ఇక్కడికి శాండ్విచ్ మసాజ్ కావాలి. కాదే అర్థం చేసుకోలచ్చి. అర్థం అరే దారికారు లెక్క తిరిగేటోని. అబ్బా నష్టమైపోతారా నువ్వు? నేను ఎందుకు నాశనం అవుతా? ఇచ్చిన వాళ్ళు నాశనం అవుతారు. బిజినెస్ ఇచ్చిన పురుగులు పడతారు. నేను ప్రతిదీ పెడతారు. అమ్మ బిజినెస్ ఏం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ థీమ్ అయిపోయింది. రోజా గారు మీరే చెప్పండి. చంద్ర నీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి స్క్రిప్ట్ వదిలేసాడు ఈ రోజు. నాగబాబు సార్, నువ్వు ముందే తిడతా ఉన్నావు వెళ్ళే ముందు. ఈ స్కిట్ ఈ థీమ్ ఇచ్చిన వాళ్ళు నాశనం అయిపోతా. చంపే అంతే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. బోర్డు పెట్టండి శంకర్కి. Your time starts now. నేను ఏట్రా చెప్తాను. నువ్వు నేను ప్రేమ. ఓకే ఓవర్. అయిపోయింది. నెక్స్ట్ వన్ మోర్. Your time starts now. నువ్వు ఆడదానివే. లవరా? ప్రేమించడం కన్నా బూతులు వచ్చేస్తాయి. నువ్వు లవరు? డబ్బున్నదా? ఆ సినిమా టైటిల్ చెప్పు. టాటా బిర్లా. చెప్పావు కదా. లవర్ డబ్బున్నదా? అది సినిమా టైటిల్ కాదు. ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. I love you. My God, I'm seriously spellbound. ఆర్డర్ Jabardast. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Extra Jabardast.